ఇంకా రాలేదేంటి? అసలు ఎప్పుడు చెప్పిన టైంకి రానే రాడు. పైగా ఈ ముఖానికి ఇంకో లవర్ కావాలంట. భయపడ్డావు కదా? సర్లే, ఏంటి అర్జెంట్ గా రమ్మన్నావు? నీతో ముఖ్యమైన విషయం మాట్లాడదామని ఇక్కడికి రమ్మన్నాను. ఏంటది? అయినా ఏం చెప్తావులే, ఎప్పుడు చెప్పే కాకమ్మ కబుర్లే కదా. కాకమ్మ కబుర్లు, కాకరకాయ కబుర్లు కాదు, కొంచెం సీరియస్ మ్యాటర్. ఈ మ్యాటర్ గనక సక్సెస్ అయితే మన లైఫ్ లే సెటిల్ అయిపోతాయి. ఏంటా రహస్యం? అది పని పూర్తయిపోయాక చెప్తాను. ఆ మాత్రం దానికి నన్నెందుకు రమ్మన్నావు? కాదు కీర్తి, అది కొంచెం సీక్రెట్. సరే బాయ్. కీర్తి కీర్తి ఆగు. సరే ఏంటో చెప్పు. సరే చెబుతాను. ఎక్కడా ఈ మ్యాటర్ లీక్ అవ్వకూడదు. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా? చచా, అలా అని కాదు. సరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను మా అజయ్ బ్యాచ్ కలిసి ట్రెజర్ హంట్ చేయబోతున్నాం. వాట్? ఎస్, ఈ మధ్య మాకు ఒక నిధికి సంబంధించిన రహస్యం తెలిసింది. ఏంటా రహస్యం? మనం అప్పుడప్పుడు పార్టీలు చేసుకునే ఓల్డ్ ఫ్యాక్టరీ, దాని వెనక ఉన్న ఫారెస్ట్లో ఒక అద్భుతమైన నిధి ఉంది. ఏది ఏమైనా ఆ నిధికి సంబంధించిన ప్లేసును గుర్తుపట్టి ఆ నిధిని గనక సొంతం చేసుకుంటే ఇక మన జీవితాలు మారినట్టే. అందుకే ఆ ప్రయత్నంలో నేను నిన్ను కొన్ని రోజులు కలవకపోవచ్చు. అందుకే నిన్ను చూడాలనిపించి పిలిచాను. ఓకే, నీ పాటికి నువ్వు నిదంటూ తిరుగుతున్నావు, కానీ అన్ని రోజులు నేను చూడకుండా నేనుండలేనే. తప్పదురా. అయినా ఎంత, వితిన్ డేస్ లో పని పూర్తయిపోతుంది. అయినా సరే, నా వల్ల కాదు. ప్లీజ్ రా. సరే, ఓ పని చేద్దాం. ఏంటి? నేను నీతో పాటు ఫారెస్ట్ కొస్తాను. ఏంటి, నువ్వు మాతో పాటు ఫారెస్ట్ కొస్తావా? అమ్మో, నీతో వేగడం కన్నా ఆ జంతువులతో వేగడం బెటర్. చంపుతా అంటే. లేకపోతే ఏంటి, నేను వెళ్లేదేమైనా అమెరికాకా, అడవికి? అక్కడికి నువ్వెందుకు చెప్పు? అసలే మేం వెళ్లే చోట ఎన్నెన్ని ప్రమాదాలున్నాయో ఏమో. అవన్నీ నాకు తెలియదు కార్తీక్. నేను నీతో పాటు ఫారెస్ట్ కొస్తాను. కీర్తి, నీకు పరిస్థితి అర్థం కావడం లేదు. నీతో పాటు వస్తున్నాను అంతే. మరి మా బ్యాచ్ ఏమంటారో ఏమో. మీదో పెద్ద బ్యాచ్, నేను మీతో రాకూడదు. అవన్నీ నాకు తెలీదు. నేను వస్తున్నాను అంతే. తప్పదా? నో వే. పదా. నాకు తెలిసిందిరా మీ సీక్రెట్. ముందు ఇన్ని టార్చరింగ్లు అయితే పెళ్ళయ్యాక నా పరిస్థితి ఏంటి? ఆ దేవుడికే తెలియాలి. ఎక్కువ హలో హలో, నేను అనుకున్నది నిజమే అయింది. ఏమనుకున్నావు? ఏమైంది? అదే మన గురుగారు చెప్పినట్టు ఆ నిధి గురించి శబరి దగ్గరికి వెళ్ళి అన్ని రకాల పూజలు చేస్తున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నన్ను ఏం చేయమంటావు? నువ్వేం చేస్తావు చెప్పు. ముందు ఫోన్ పెట్టేసి ఇక్కడికి రా, అన్ని విషయాలు కలిసి మాట్లాడుకుందాం. అసలే రోజులు బాగాలేవు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనుకో, ఆ నిధి విషయం అందరికీ తెలిసిపోతుంది. అవును, ఆ మధ్యాహ్నం బాబుగారి ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారని చాలా గొడవలు జరిగాయి. ఏడ్చావు గాని ముందు వెనక చూసుకుని మాట్లాడు. తెలిస్తే అంతే సంగతులు. ఇంకేం మాట్లాడకుండా ముందు అర్జెంటుగా ఇక్కడికి రా. నువ్వు సరే వస్తున్నా. ఓకే. ఏంటి పొట్టోడు ఇంకా రాలేదు? అమ్మయ్య, వచ్చావా? ఏంటి విషయం?
అమ్మో, ఆ, అయితే వాళ్ళకి ఆ నిధి దొరికితే అందరూ పనిచేసుకుంటారన్నమాట. అందుకే ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఆ. ఇంతకీ ఈ మ్యాటర్ని మన గురువుగారికి చెప్పలేదు కదా? అమ్మా నేనెందుకు చెప్తాను, మనకన్నా గురుగారు చాలా తెలివైనోడు కదా. ఏడ్చాడు. వాడికి మన తెలివితేటలేంటో చూపిస్తాను. ముందు నేను చెప్పినట్టు చెయ్యి. అన్ని నువ్వు చెప్పినట్టే చేస్తున్నా, చివరికి నా చేతికి చిప్పైతే అయ్యావు కదా. చెప్పెందుకు ఇస్తానరా చొప్పనాతి వెధవ. ఇట్రా. ఆ, 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 ఓకే. ఆ, ఏయ్, నేను చెప్పింది గుర్తుంది కదా? అంటే నువ్వు నా తెలివితేటల్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు నువ్వు. హ్మ్. ముందు ముందు నేనేంటో నిరూపించుకుంటాను, అప్పుడు తెలుస్తుంది నీకు గింగిరాల గిరిబాబు అంటే ఏంటో. మ్మ్. హలో, ఏంటి ఎదుగుతున్నావు? గింగిరాలు అన్నావు కదా, దొరుకుతాయని. గింగిరాలంటే ఆ గింగిరాలు కాదు, మా ఇంటి పేరు. మ్మ్హ్మ్. రే గింగిరాలు ఏం చేస్తున్నారు అక్కడ? ఆ, 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 గురువుగారు. ఆ, గురువారు వస్తున్నా. ఆ, జోడు గుర్రలా పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ఏదైనా విశేషమా? ఆ, చాలా గొప్ప విశేషం ఉంది గురువారు. అయితే చెప్పండి చెప్పండి చెప్పండి. అదేంటంటే గురువుగారు, ఆ. అసలు విషయం ఏ, ఏంటి? ఆగు. ముందు నేను చూశాను కదా, నేనే చెప్తాను. నువ్వు ఉండు, నేను చెప్తా. అబ్బా, నేను చెప్తాను గురువుగారు. కదా. హే, రే ముందు మీ ఇద్దరు తొనలాట ఆపి విషయం ఏంటో చెప్పండి. అసలు మ్యాటర్ ఏంటంటే ఏ, గురువుగారు, నేను చెప్తా కదా. అసలు గురుగారు ఏం జరిగిందంటే, ఏం జరిగిందిరా? అదే గురుగారు. ఆ, అబ్బో, చాలా గొప్ప రహస్యాన్ని కనిపెట్టావు. నువ్వెందుకు పనికిరావేమో అనుకున్నాను. పనికిరాని అసమర్థపు పక్షి. చూడ్డానికి ఇంతే ఉన్నా నీలో కూడా చాలా తెలివితేటలు ఉన్నాయని ఇప్పుడే అర్థమైంది రోయ్. మీకు అర్థమైంది కరెక్టే గురువుగారు, కానీ మీకు అర్థం కావాల్సింది ఇంకో విషయం ఉంది గురువుగారు. ఏంటంటే తొందరగా చెప్పండి మరి. ఆ, ఆ. ఆ నిధి మనకు దొరికిందే అనుకోండి, ఆ, మాకేంటి? ఆ? మాకేంటి అంటున్నా, మాకేంటి? రే నేనేంటో అనుకున్నాను కానీ మీలో కూడా చాలా తెలివితేటలు పెరిగిపోయారు. పెరగవా అండి, పెరగవా? కొంచెం ఆ పెన్ను ఇవ్వండి. ఎందుకురా? ఇవ్వండి చెప్తాను. ఎందుకురా? ఇవ్వండి చెప్తాను. ఇక తీసుకో. ఏం లేదు, మీ దగ్గర చేసినప్పుడు మా పెరట్లో ఇంత మొక్కను నాటాను. ఆ, ఇప్పుడు నా అంత అయిందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం విపరీతమైన తెలివితేటలు వచ్చాయి గురుగారు. తెలిసినట్టుంది నీ పోలిక నువ్వుని. గురువుగారు, ఆ. వాడిని వదిలేసి అసలు విషయం తేల్చండి. తేల్చడానికి ఏముంది, ఇద్దరు కలిసి ఒక మాట మీద వచ్చారు కాబట్టి మ్. మీరే చెప్పండి. ఏం లేదు, అది- దాంట్లో ఉంది 50-50 అంతే. ఆ? బానే ఉంది మీరు చెప్పింది. ఆ, నాకు 50 నీకు 50. ఆ 50 నుంచి మీరు ఇద్దరు 50-50 చేసుకోండి. గురువుగారు, వాడేదో తెలియక నోరు జారేశాడు. మీరు కూడా దాన్నిలా. అమ్మా, సర్వే జన సుఖినో భవంతు అన్నారు. వాడు తెలియక నోరు జారిపోయాడన్న విషయం నాకు తెలుసు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నాకు పూజకు వేళయింది. మీరు మాత్రం ప్రయాణానికి సిద్ధంగా. నేను నిధి అన్వేషించడానికి ఎటువైపు వెళ్ళాలన్నది పూజలు చేసి మరీ తెలుసుకుంటాను. వస్తానమ్మా. గురుగారు ఆ, మీ పెన్ను పట్టండి, వెళ్ళండి. వృద్ధిలో ఆ. నేను పూజకు వెళ్ళొస్తాను. వెళ్ళండి వెళ్ళండి. ఈయన పూజ ఏంటో ఈయన ఏంటో అసలు. నువ్వు ఇలాంటిది ఏదో చేసి కొంప ముంచుతావని నేను ముందే అనుకున్నాను. ఛ, అంతా నాశనం చేశావు. నాకు మాత్రం ఏం తెలుసు చెప్పు, ఆ ఫ్లోలో ఏదో టంగు స్లిప్ అయింది అంతే. ఆ, ఇంతకీ ఏం చేయాలో చెప్పు. ఆ, మ్మ్. ఒక మాస్టర్ ప్లాన్ వేద్దాం. మాస్టర్ ప్లానా? మ్మ్. స్కూల్ మాస్టరా, స్టేషన్ మాస్టరా? ఇంతకీ ఏ మాస్టర్ ప్లాన్ చెప్పు. స్కూల్ మాస్టర్ స్టేషన్ మాస్టర్ కాదు, నీ పిచ్చివాగుడు ఆపేసి నేను చెప్పింది చేద్దురా. పదా ఈమెం చెప్తుందో. ఛ! వా. రేయ్, ఏంట్రా లేటు? వర్షంలో కార్ పాడైపోయిందిరా. అది సరే, మన బ్యాచ్ ఏది? ఎక్కడికి వెళ్ళారో నాకేం తెలుసురా. దొంగేదోలు ఎక్కడో బాగా తాగుతూ కూర్చొని ఉంటారు. తాగనిలేరా. అది సరే గాని రేపు పొద్దున 8 o'clockకి మనందరం పార్క్ దగ్గర మీట్ అవుతున్నాం. నిధి కోసం వేట మొదలవుతుంది. ఆ, ఓకే గాని అజయ్, నీకు బ్యాడ్ న్యూస్ రా. ఏదైనా ముందే చెప్పరా. అది ఆ, మనతో పాటు కీర్తి కూడా వస్తానంటుంది. నేను కూడా నీకు విషయం చెప్పాలరా. మనతో పాటు స్వప్నాన్ని కూడా తీసుకొస్తున్నాను. అమ్మా, మొత్తానికి అడవిలోనే కాపురం పెట్టేద్దామని ప్లాన్ చేసావన్నమాట. అవును, నేను కాపురానికి నువ్వు పూజ చేయడానికి తీసుకొస్తున్నావా? రేయ్, నేను కీర్తిని రావద్దని చెప్పాను రా. అబ్బా చా, అదంతా వదిలే గాని మొత్తానికి విత్ గర్ల్ ఫ్రెండ్స్ ట్రెజర్ హంట్ కి వెళ్తున్నాము. శుభం, బాగా ఎంజాయ్ చేద్దాం. చేద్దాంరా,
ఇంతకీ మిగతా బ్యాచ్ ఎవరెవరిని తీసుకొస్తారో చూద్దాం లేరా. ఏదేమైనా సరే ఆ నిధిని మాత్రం మనం ఎలాగైనా సాధించాలి. సరే, మన బ్యాచ్ అందరికి నేను ఇన్ఫార్మ్ చేశాను. రేపు ఎవరు వస్తే వాళ్ళని తీసుకుని వెళ్ళిపోవటమే. ఓకేరా, ఆ. మార్నింగ్ కలుద్దాం. ఆ. బాయ్ రా. సరే బాయ్.